ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అకాల వర్షాలతో తడుస్తున్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, ధాన్యం తరలింపు ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ చౌరాస్తా వద్ద, ఖానాపూర్ ఎన్టీఆర్ చౌక్ వద్ద రైతులు ధర్నా రాస్తారోకు చేపట్టారు. కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు దాటినా హమాలీల కొరతతో ధాన్యం తూకం వేయడం లేదని అన్నదాతలు మండిపడ్డారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దవుతోందని, అధికారులు వెంటనే ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం పోసి 20 రోజులు అవుతుంది. 20 రోజులు తంది వాళ్ళు జోకెటోళ్ళు అమలు లేరు. ఇప్పుడు 2 వద్దుల వర్షం పడుతుంది. వర్షానికి తెప్పని తెల్లారిని రాత్రి మనసులో పట్టకుండా వచ్చి నీరు పట్టింది. మొత్తం దాడిచినాయి అట్లా మొత్తం నాన్న పత్రాల తాగుతలేవు.